హాయ్ హలో నేను మీ శ్రీనివాస్. ఈరోజు మీ ముందుకి నేను M.2 NVMe SSD తీసుకొచ్చాను. M.2 నార్మల్ SSDకి M.2 NVMe SSDకి వేరియేషన్ చెప్తాను. 500 GB తీసుకొచ్చాను మీ ముందుకి. NVMe SSD 500 GB M.2 వెస్ట్రన్ డిజిటల్ WD Blue NS 550 NVMe SSD. ఇది నార్మల్ SSD కాదండి, ఇది 500 GBలో రప్పించాను నేను. 500 GB NVMe ఎక్స్ప్రెస్. స్పీడ్ వచ్చి 2400 రీడింగ్ స్పీడ్, 5 years వారంటీ. ఇది మనకి M.2 NVMe. ఇందులో మనకి పైన కూడా మోడల్ ఎంటర్ చేశారు. ఇందులో మనకి NVMeలో అయితే కటింగ్ అయితే సింగిల్ కటింగ్ వస్తుంది SSDకి. M.2 SSDకి అయితే డబుల్ కటింగ్స్ ఉంటాయి. ఆ వేరియేషన్ కూడా చూపిస్తాను నేను. ఇది అన్బాక్స్ చేద్దాం. NVMe SSD M.2. స్పీడ్ అయితే చాలా ఎక్స్ప్రెస్ స్పీడ్ ఉంటుందండి. ఇది నార్మల్ M.2కి అయితే రీడింగ్ స్పీడ్ తక్కువ ఉంటుంది, దీనికైతే రీడింగ్ స్పీడ్ చాలా ఎక్కువ. NVMe M.2. ఇది బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేయండి. ఇది డివైస్ అయితే చాలా చిన్నది, ఇది కింద పడిందంటే డ్యామేజ్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. NVMe M.2. ఇదైతే మీరు ఎక్కువగా ఫింగర్స్ తోటి మొత్తం అంతా ఫింగర్స్ తోటి టచ్ చేయొద్దు. చిన్నగా అక్కడ ఎడ్జ్లో పట్టుకుని రిమూవ్ చేయండి బాక్స్ నుంచి. ఇందులో అయితే మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. NVMe WD వెస్ట్రన్ డిజిటల్. NVMe ఇది కటింగ్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఓన్లీ సింగిల్ కటింగే ఉంది. ఇందులో సింగిల్ కటింగ్ వస్తుంది NVMeకి. M.2కి అయితే మీకు డబుల్ కటింగ్ ఉంటుంది. చూడండి, M.2 నార్మల్ SSD సాలిడ్ SATA డ్రైవ్ M.2 ఒక కటింగ్ ఉంది, 2 కటింగ్స్ ఉన్నాయి దీనికి. NVMeకి అయితే ఓన్లీ సింగిల్ కటింగ్ ఉంటుంది. NVMe స్లాట్ M.2 స్లాట్ మన మదర్ బోర్డులో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్ ఒకటే స్లాట్ ఉంటుంది. బట్ రెండు కూడా మనకు సూటబుల్ అవుతాయి. ఎక్కువగా అయితే 10th జనరేషన్ 11th జనరేషన్ 9th జనరేషన్లో వరకు కూడా NVMe సపోర్ట్ ఉంది. M.2 అయితే 7th జనరేషన్ నుంచి ఉంది. కొన్ని మోడల్స్కి అవైలబిలిటీ ఉన్నాయి. మదర్ బోర్డులో గేమింగ్ మదర్ బోర్డుకి అయితే ముందు ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయి, న్యూ గేమింగ్ మదర్ బోర్డ్స్కి. ల్యాప్టాప్స్లో అయితే కొన్ని మోడల్స్లో 7th జనరేషన్ 8th జనరేషన్ 9th జనరేషన్ 10th జనరేషన్ 11th జనరేషన్ అయింది, ఇంకా అప్గ్రేడ్ వెర్షన్స్ కాబట్టి చెప్పవసరం లేదు. NVMe అయితే 8th జనరేషన్ నుంచి కొన్ని మోడల్స్కి సపోర్ట్ ఉంది, అన్ని మోడల్స్కి అయితే సపోర్ట్ లేదు. కొన్ని మోడల్స్కే సపోర్ట్ ఉన్నాయి, అన్ని మోడల్స్కి కాదు. NVMeకి M.2కి వేరియేషన్ ఏంటంటే NVMe చాలా ఫాస్ట్గా రీడ్ అవుతుంది, రీడింగ్ స్పీడ్గా ఉంటుంది, కాపీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. నేను M.2 NVMe 500 GB తీసుకొచ్చాను. ఇది లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పింది ROX 256 GB. రెండింటికి వేరియేషన్ చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే కాపీ రీడింగ్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది, ఫాస్ట్గా బూట్ అవుతుంది NVMe. ఇది ఒక నార్మల్ SSD M.2 ఒక 10 secondsలో బూట్ అవుతే NVMe SSD M.2 5 secondsలో బూట్ అవుతుంది. ఇది ఒక 10 minutesలో 5 GB డేటా కాపీ అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, 100% ప్రాపర్గా కాదు. సైడ్ అయితే ప్లెయినే ఎంటర్ చేశారు మనకి ఇక్కడ 256 GB అని, దీనికి కూడా సేమ్. బట్ నార్మల్ SSDకి M.2 SSDకి NVMe SSDకి M.2 SSDకి చాలా వేరియేషన్ ఉంటుంది ప్రోడక్ట్లో అయితే. మీరు ప్రోడక్ట్ రిమూవ్ చేసే ముందు అయితే ఈ ఎడ్జ్లోనే టచ్ చేయండి, ఎందుకంటే మన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటే మన చేతిలో ఉన్న డస్ట్ అయితే రస్ట్ దీనికి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఇక్కడ ఇట్లానే ఎడ్జ్లోనే మనం పట్టుకోవాలి. ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ కటింగ్ అయితే ఒకటే ఉంటుంది NVMeకి M.2కి కూడా. NVMe లేటెస్ట్ మదర్ బోర్డులకి అయితే సపోర్టింగ్ ఉంది. M.2 కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అందులో అయితే ఇబ్బంది లేదు. ఇది మోడల్ వచ్చేసి NS 550 NVMe SSD. ఇక్కడ WDలో ఉంది, స్టిక్కర్లో కూడా ఇక్కడ మన ఎంటర్ అయ్యి ఉంది NS NVMe 550. ఇది పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాపీయింగ్, రీడింగ్, డేటా ట్రాన్స్ఫరింగ్
చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బూటింగ్ కూడా మనకి చాలా స్పీడ్గానే అవుతుంది. ఇది బూటింగ్ 5 సెకండ్స్ టైం తీసుకుంటే ఇది 2.5 సెకండ్స్లోనే ఆన్ అవుతుంది. చిన్నగా ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్సర్ట్ చేసే ముందు మాత్రం ల్యాప్టాప్లో చూడండి మనకి M.2 స్లాట్ ఉండాలి. ఎన్విఎంఈకైనా ఎన్విఎంఈ చెప్పాను కదా మీకు. ఎన్విఎంఈ అయితే 8th 9th జనరేషన్ నుంచి సపోర్టింగ్ ఉన్నాయి కొన్ని మోడల్స్కి. అన్ని మోడల్స్కి కూడా ఎన్విఎంఈ సపోర్ట్ కాదు. M.2 పర్చేజ్ చేసే ముందు చూడండి మనకి అక్కడ ఎన్విఎంఈ సపోర్ట్ ఉందా, మదర్బోర్డ్కి M.2 సపోర్ట్ ఉందా. ఎన్విఎంఈ సపోర్ట్ లేకుండా మనం ఎన్విఎంఈ వేస్తే సపోర్ట్ అవ్వదు, తీసుకోదు, రీడ్ అవ్వదు. M.2 సపోర్ట్ ఉంటే M.2 రీడ్ చేసుకుంటుంది, ఇబ్బంది లేదు అందులో. మేబీ చూడండి మనకు ఖచ్చితంగా వేరియేషన్ అయితే చూడండి మన డెస్క్టాప్లో ఎన్విఎంఈ సపోర్ట్ ఉందా. లేదు మనం ల్యాప్టాప్ ఓపెన్ చేయొచ్చు, అక్కడైతే అక్కడ ఎన్విఎంఈ అని కొన్ని మోడల్స్కి అయితే ఎంటర్ చేస్తున్నారు ఎన్విఎంఈ సపోర్టెడ్ అని. M.2 స్లాట్ అయితే లేటెస్ట్ మోడల్ అన్నిటికీ ఉన్నాయి. M.2 410 సిరీస్ నుంచి ఉన్నాయి. ఎన్విఎంఈ కూడా కొన్ని మోడల్స్లో 410 నుంచి సపోర్ట్ ఉన్నాయి. అదైతే మీరు ముఖ్యంగా గమనించండి. కటింగ్ అయితే చూడండి, ఇక్కడ కటింగ్ సింగిల్ కటింగ్ ఉంటుంది ఎన్విఎంఈకి, ఓన్లీ సింగిల్ కటింగ్. M.2 SSDకి డ్యూల్ కటింగ్ ఉంటుంది, 2 కటింగ్స్ ఉంటాయి. ఈ వేరియేషన్ చూసి అయితే మనం పర్చేజ్ చేయాలండి ఖచ్చితంగా. దాని గురించి దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులోనే మనకు చాలా ఉన్నాయి. నేనైతే 500 GB రప్పించాను ఎన్విఎంఈలో. 512 GB ఉంది ఎన్విఎంఈలో, 256 GB ఉంది, 120 GB కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అవి దొరకట్లేదు మార్కెట్లో, టైట్ ఇవి ఎందుకంటే యాక్చువల్గా ఎన్విఎంఈ నార్మల్ M.2 అయితే నేను ఎప్పటి నుంచో మార్కెట్లో చూస్తున్నాను, నేను చాలా కాలం అయింది. ఎన్విఎంఈ కూడా వచ్చి చాలా కాలం అయింది. M.2 కన్నా ఎన్విఎంఈ చాలా ఫాస్టింగ్ ఉంటుంది. బూటింగ్ కానీ మన గేమింగ్ జర్క్స్ అయినా గ్రాఫిక్ మనకి ఆల్రెడీ ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా మనం గేమింగ్ అంటే ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తాం. ఎన్విఎంఈ ఉంటే M.2 కన్నా ఎన్విఎంఈ చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ వేరియేషన్ అయితే మనం గమనించవచ్చు. ఇది ఎన్విఎంఈ 5 years వారంటీతో వచ్చింది మనకి. నార్మల్ M.2 5 years వారంటీతో కూడా ఉన్నాయి. WD అన్నీ కూడా M.2లో వచ్చి 5 years వారంటీనే ఉన్నాయి. నేను 256 నార్మల్ M.2 కూడా తెప్పించాను లాస్ట్ టైం అయితే. ఇవైతే 5 years వారంటీతో వచ్చింది. అయితే మనకి రెండింటికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది, ఎక్సలెంట్ వేరియేషన్. ఇందులోనే మనకి నేను WDలో తెప్పించానంటే, WD అంటే వెస్ట్రన్ డిజిటల్. ఇందులో శాంసంగ్ ఉన్నాయి, శాంసంగ్ ఎన్వివో ఉంది, చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రోడక్ట్స్ ముందు నుంచే యూజ్ చేస్తున్నాను, దాని గురించి అప్పుడు నేను WD తెప్పించాను. WD వెస్ట్రన్ డిజిటల్, ఎన్విఎంఈ M.2, నార్మల్ M.2. పర్చేజ్ చేసే ముందు ఖచ్చితంగా మీరు చూసే పర్చేజ్ చేయండి. చేసే ముందు మన ల్యాప్టాప్కి ఎన్విఎంఈ సపోర్ట్ ఉందా, M.2 సపోర్ట్ ఉందా మనం చూసుకోవచ్చు. మనం ల్యాప్టాప్ మోడల్స్కి వెళ్ళి ఎన్విఎంఈ సపోర్ట్ ఉంటే ఎన్విఎంఈనే పర్చేజ్ చేయండి. కాకపోతే దానికి ఎన్విఎంఈకి M.2కి ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది. మేబీ దానికి దీనికి ఒక 1500-1000 రూపీస్ వేరియేషన్ రావచ్చు. డెస్క్టాప్స్కి అయితే కొన్ని మోడల్స్లో హీట్ సింక్స్ తోటే వస్తుంది ఇన్స్టాల్ చేయటానికి. అది ఏముండో స్క్రూ రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేసేయచ్చు. అది ఇన్స్టాల్ చేసే ముందు చాలా కేర్ఫుల్గా చేయండి. టచ్ అయితే ఇట్లా ఎడ్జ్లోనే టచ్ చేయండి. మొత్తం అయితే మనం M.2 మొత్తం తాకొద్దు, M.2 అయినా ఎన్విఎంఈ అయినా. ఓకే, కేర్ఫుల్గా అయితే పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసే ముందు M.2 ఎన్విఎంఈ 2 వేరియేషన్ కూడా మనం తెలుసుకున్న తర్వాతే మనం పర్చేజ్ చేయాలి. స్పీడ్ అయితే 100% వేరియేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ముందు ఆల్రెడీ M.2 యూజ్ చేస్తున్నాం, మనకి ఇంకా స్పీడ్ కావాలి, M.2 స్పీడ్ సరిపోవట్లేదు అనుకుంటే ఎన్విఎంఈకి చేంజ్ అవ్వచ్చు. 100% రిజల్ట్ ఉంటుంది మీకు. ఇది 50% వర్కింగ్ అయితే ఇది 100% కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇవైతే M.2 కూడా చాలా వచ్చి చాలా ఏళ్ళు అయింది, ఎన్విఎంఈ కూడా వచ్చి చాలా కాలం అయింది. బట్ ఇప్పుడు నాకు ఇప్పుడు అవసరం గురించి నేను తెప్పించినది M.2 ఎన్విఎంఈ WD NS550. గేమింగ్ పర్పస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. గేమింగ్, వీడియో ఎడిటింగ్ బాగుంటుంది పర్ఫార్మెన్స్. నార్మల్ డెస్క్టాప్ నార్మల్ M.2 సపోర్ట్ ఉంటే మనం M.2 వేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎన్విఎంఈ ఉంటే ఎన్విఎంఈ ఇన్స్టాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనకి M.2 మదర్ బోర్డ్లో కటింగ్ అయితే సేమ్ సింగిల్ కటింగ్ ఇన్సెట్ అయ్యేటట్టే ఉంటుంది. ఎన్విఎంఈ ఎట్లా ఉంది అట్లాగే సేమ్ సింగిల్ కటింగ్ ఉంటుంది. అట్లా అని చెప్పి M.2కి 2 కటింగ్స్ ఉన్నాయి కదా, మన మదర్ బోర్డ్లో 2 కటింగ్స్ లేవు, M.2 సపోర్ట్ అవుతుందని అనుకోవద్దు. M.2 స్లాట్లోనే M.2 నార్మల్ సపోర్ట్ అవుతుంది, M.2 ఎన్విఎంఈ కూడా సపోర్ట్ అవుతుంది, నో ప్రాబ్లం.
థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.